నిన్నే మాట్లాడుతున్నాం, ఇక్కడ విన్నాం షర్మిల గారు మాట్లాడటం, వాళ్ళ అన్న పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేసింది. అంటే మా చెల్లిని షర్మిలని కూడా ట్రోల్ చేశారు, ప్రభాస్ అది లింక్ పెట్టేసి ట్రోల్ చేశారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. బాలకృష్ణ ఎన్బికే టవర్స్లో నుంచి జరిగింది అని చెప్పి మాట్లాడారు జరిగింది. షర్మిల గారు రియాక్షన్, దాని తర్వాత బాలకృష్ణ గారి రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేశారా? నిన్న మాట్లాడింది షర్మిల గారు మాట్లాడింది, ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అన్నట్టు. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు, ఇన్నిసార్లు ఇన్ని పుకార్లు వచ్చినప్పుడు ఈ 5 years నువ్వే సీఎం కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని గట్టిగా వాళ్ళను నిలదీసిన సందర్భం ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాను. ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాయే షర్మిల గారి గురించి, అటు షర్మిల గారి పీస్లో మా సిస్టరో మా మదరో ఎవరో ఉంటే ఆటోమేటిక్ మనం కూడా ఫీల్ అవుతాం. అంతే. జగన్ రెడ్డి గారి ఓన్ సిస్టర్ అయి ఉండి తెలిసి వైఎస్ఆర్సీపీ ఛానల్సే ఆమెను ఇలా ప్రభాస్ గారితో లింక్ ఉన్నది ఇది అని పోస్ట్ చేశారని షర్మిల గారు చెప్తున్నారు. ఒకవేళ అది వాళ్ళే నిజంగా చేసుంటే అది కన్ఫామ్గా సభ్య సమాజం మొత్తం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక లేడీ, ఎవరో లేడీ అయితే పర్లేదు, అందులో మీ చెల్లి అట్లా చేయించడం చాలా తప్పు. పైగా షర్మిల గారు ఏం చెప్పారంటే ప్రభాస్ గారు నాకు ఎవరో తెలియదు అన్నారు. ప్రభాస్ గారు తెలియదు అన్న కాన్స్టెంట్ ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అర్థం. పరిచయం లేదు, నాకు ఆయన పరిచయం లేదు, సంబంధం లేదు అని అర్థం అక్కడ. అటువంటి రాంగ్ ప్రాపగండా జరిగింది కాబట్టి ఆమె అట్లా డిఫెండ్ చేశారు. ప్రభాస్ గారు ఎవరో తెలియదండి. షర్మిల గారు అంటే ఇంక 2 రాష్ట్రాల్లో తెలుసు. ప్రభాస్ గారు ఆల్మోస్ట్ ఇండియాలో మొత్తం 140 కోట్ల జనాభాలో మినిమం 100 కోట్ల మంది తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్లో హీజ్ ఎ సెలబ్రిటీ. షర్మిల గారికి ప్రభాస్ గారు తెలుసు. కానీ ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు పరిచయం కూడా లేదని అర్థం. తెలియదు అంటే అర్థం అది తెలియదని కాదు. ప్రభాస్ రెబల్ స్టార్ అని తెలుసు, బాహుబలి చేశారని తెలుసు, ఎక్స్ట్రా ఆర్డినరీ సూపర్ డార్లింగ్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా జరుగుతుంది అనుకుంటారు మీరు? వెల్ అండ్ గుడ్ సార్, యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ వెరీ గుడ్. కళ్యాణ్ గారు వెంటనే ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందన్న లా అండ్ ఆర్డర్ని ముందు పెట్టి దగ్గరుండి యాక్షన్ తీసుకొని రిజల్ట్స్ ఇచ్చి, రీసెంట్గా ఎవరో అమ్మాయి కనబడిపోతే వెంటనే యాక్షన్ తీసుకొని ఆ అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పించి చాలా స్పీడ్గా ఆన్ స్పాట్ డెసిషన్స్ అవుతున్నాయి, ఏ డ్రాగింగ్ లేకుండా. ఓకే. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా మాట్లాడే ముందు జై శ్రీరామను, సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. అవును. మీ ఫ్యామిలీ ఏముందేమో కాంగ్రెస్ పార్టీలో. అవును. ఈ సనాతన ధర్మము, హిందూ ధర్మం అంటేనే బీజేపీ సొంతం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి విమర్శలు చేస్తున్నారా హిందుత్వ పార్టీ అని చెప్పేసి? ఇవన్నీ పక్కన పెడితే క్వైట్ ఆపోజిట్ ఉంది కదా. అవును. నేను పక్కా హిందూ, పక్కా సనాతన ధర్మం పాటించేవాడిని. మమ్మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. యాజ్ ఎ ఫ్యామిలీ ఐ షుడ్ బి ఇన్ కాంగ్రెస్ పార్టీ. కానీ నా మనసుకి నాకు నచ్చేది బీజేపీ. ఓకే. అంటే బీజేపీ, జనసేన లైక్ రెండు సనాతన ధర్మం గురించి వీళ్ళు పబ్లిక్గా పోటీ ఇచ్చేస్తే వాళ్ళు కూడా నాకు ఇష్టం. నాకు ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కళ్యాణ్ గారా, బీజేపీయా, కాంగ్రెస్ ఉంది కాదు, సనాతన ధర్మం గురించి ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళు వెనకాల ఉంటారు. ఓకే, అర్థమైపోయింది. ఫ్యూచర్లో జనసేనలోకి కిల్లి క్రాంతి గారు, ఫ్యూచర్లో జనసేనకు అన్నది దేవుడు నిర్ణయిస్తాడు అంతే. ప్రస్తుతం ఉన్న మీ అభిప్రాయాన్ని బట్టి నేను చెప్తున్నా. ప్రస్తుతం ఆటోమేటిక్ అంటే కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డైరెక్ట్గా బయటకు వచ్చి ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని అనౌన్స్ చేసి సనాతన ధర్మం కాపాడడానికి నేను ఉన్నాను, నో మ్యాటర్ వాట్ మై స్టేటస్, మై సోకాల్డ్ డెప్యూటీ సీఎం పోస్ట్, ఇవన్నీ వదులుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సనాతన ధర్మం గురించి అని అన్నారు. అలాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద సెలబ్రిటీ, ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని పాలిటిక్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అవన్నీ వదిలి సనాతన ధర్మం కోసం నిలిచుంటాను అని అన్నప్పుడు కంపేర్ టు ఆయన వీ ఆల్ ఆర్ నథింగ్. సో ఒక హిందువుగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆయన వెనకాల లించోవడానికి రెడీగా ఉంటాం. ఓకే. ఒక హిందువుగా మీరు కూడా లించకపోతే బతికున్నా చచ్చిపోయినా ఒకటే. ప్రతి ఒక్కరు వెళ్ళి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి. ఒక ఛత్రపతి శివాజీ, ఒక వీర్ సావర్కర్, ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తి కళ్యాణ్ గారు. సో సనాతన ధర్మం గురించి ఆయన ఇంత పబ్లిక్ ఎవరు చెప్పారు? మీరు చెప్పండి, ఒక్క లీడర్ అని చెప్పారా? లేదు, చెప్పలేదు. అంత చెప్తున్నప్పుడు ఇంక వెళ్ళాల్సిందే, పోరాడాల్సిందే, మనం కాపాడాల్సిందే. మన సనాతన ధర్మం, హిందుత్వం ఎక్కువ ఉండేది ఇండియాలోనే, మనం అది కాపాడుకోవాలి. అక్కడ కింద కొంతమంది నాయకులు, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం లేదు, ఇది లేదు, అది లేదు అంటున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళ అన్ని చెప్తున్నారండి. స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మం లేదు, ఇదేది అన్నారు.
మరి స్టాలిన్ గారు భార్య వచ్చి రోజు అరుణాచలం ప్రతి పౌర్ణమికి వచ్చి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తుందండి? అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుంటుంది. మరి వీళ్ళందరూ హిందూ దేవుళ్ళే, సనాతన ధర్మం సంబంధించిన వాళ్ళు కదా. ఎందుకని అలా అన్నారంటారు మీరు? డబుల్ గేమ్, డ్యూయల్ గేమ్, క్లారిటీ లేకపోవడం, ఓకే, కమిట్మెంట్ లేకపోవడం, ఓకే, రాజకీయం కోసం, ఓట్ల కోసం సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. ఓకే, ఒక విలువలు ఉన్న రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకులు అంటారు. ఒక విలువలు లేవు, ఒక కమిట్మెంట్ లేదు, ఓట్ల కోసం మేము ద్రవిడలో మేము సనాతనం సపోర్ట్ చేయడం అని అక్కడ ఓట్ల కోసం అంటారు. ఓ పక్కన నుంచి స్టాలిన్ గారి వైపు వచ్చి గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. మీకు గిరి ప్రదక్షిణ చేయడానికి మా శివుడు కావాలి, మీరు దర్శనం చేసుకోవడానికి మా శివుడు కావాలి, మీరు అక్కడ లోకల్ టెంపుల్స్ అన్ని తిరిగి పూజలు చేసి మా స్టాలిన్ గారు సీఎం అయిపోవాలని దేవుడికి వచ్చి మా దేవుడికి వచ్చి మొక్కేసుకుంటారు. సనాతన ధర్మం వద్దంటారు. ఓకే. సో ఆటోమేటిక్గా మీరు చేసే ప్రతి విమర్శకి పైనుండి దేవుడు రిజల్ట్ ఇస్తాడు, ఫ్యూచర్లో చూస్తారు.